పాతకాలపు ఇల్లు. మరి ఎంత ఆ ఓనర్ చూస్తూ ఉంటాడు, అయ్యో తనకి ఎంత నష్టం అవుతుంది, ఇది మళ్ళీ ఎవరు పూడుస్తారు అని ఆయనకి కూడా బాధ కలిగే ఉంటుంది. కానీ ఈ బాధలన్నీ కూడా ఉన్నా కూడా ఒక పేషెంట్కి సహాయం చేయడానికి వీరింత పట్టుదల కలిగి ఉన్నారు కాబట్టి దించని అని ఆయన కూడా ఓపికగానే ఉన్నాడు. ప్రభు కూడా వారి విశ్వాసం చూసి వారు కిందికెక్కి మీదికెక్కి బాధలు పడి జారుతూ పెంకుల కిందకి రాలుతుంటే వాళ్ళు పక్కోళ్ళు తిట్టుకుంటే ఎంత సినిమా అయిపోయి ఉంటుంది అక్కడ. ఎలాగైతేనే యేసుక్రీస్తు ప్రభు ఎదుటికి ఆ తాళ్లతోని ఆ మంచాన్ని ఇలాగా దింపేసరికి కరెక్ట్గా అక్కడ యేసు ప్రభు చూశారు. యేసు ప్రభుకి ఏం కనబడింది? వారి లోపల విశ్వాసాన్ని చూశారు. ఆ పేషెంటు అంటే ఆ కాళ్ళు చేతులు పని చేయని ఆ హెమిప్లీజియా పెరాలసిస్తో బాధపడుతున్న వాడి యొక్క మనసును చూశాడు. ఆ హృదయంలో బిక్కుమని అయ్యో బాబు వీళ్ళని కొడతారో ఏంటో, నన్ను కష్టపడి మోసుకొని వచ్చారు, వీళ్ళకి దెబ్బలు తగులుతాయి ఏంటో, ఓనర్ ఏమంటాడో ఏంటో, విసుక్కొని యేసు ప్రభు కూడా మమ్మల్ని పంపించేస్తాడేమో అని వాళ్ళు ఇక్కడ అయ్యో యేసు ప్రభు ఏమంటారో, చిరాకు పడతాడేమో అని ఈ పేషెంట్ ఎన్ని బాధలతోని ఎన్ని ఆలోచనలతోని మొత్తానికైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన ఈ సంగతులన్నీ కూడా ప్రభు గమనిస్తున్నాడు. ఆయనకి హృదయంలో ఉంటున్న ప్రతి ఆలోచన అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయన తెలిసినవాడు. యేసు వారి విశ్వాసమును చూచి, అది అక్కడండి. మనం ఏదైనా గుంపుగా ఏదైనా పని చేస్తే ఆ పనిలో నైపుణ్యత కనబడుతుంది, ఆ పనిలో చక్కని సక్సెస్ కనబడుతుంది, ఆ పనిలో మనం చెమట్లోర్చడం, మన కష్టపడి వెళ్ళడం, గాయాలు అవ్వటం, ఏ ముళ్ళులు కంపో ఏదో ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు తగులుతూ ఉంటాయి. అవన్నీ కూడా దేనికి సాదృశ్యం అంటే మన కష్టానికి. ఈ రోజున మనం ఆలోచన చేయాల్సింది, యేసుక్రీస్తు ప్రభు చూసింది పేషెంట్ని కాదు, ముందు ఎవరిని చూశాడు? వారి విశ్వాసమును చూసి, నలుగురు విశ్వాసమును చూశాడు. ఐదవది ఆ పేషెంట్ విశ్వాసమును కూడా చూశాడు. ఈ రోజున మనము కూడా ఏదైనా దేవుని కార్యం చేసినప్పుడు మనము ఎలా చేయాలి? కలెక్టివ్గా కలిసి ఒకరినొకరు కలిసి మనం పని చేసినప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుంది. యేసు ప్రభు నన్ను చూస్తున్నాడు, నా పనిని చూస్తున్నాడు, నా బాధ్యతను చూస్తున్నాడు, నా ప్రయాసం చూస్తున్నాడు, నా అలుపెరుగని పోరాటం